హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రోటీ పచ్చడితో మీ ముందుకొచ్చానండి. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడాలి గానీ, ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. ఇది ఖాళీ పచ్చడి నూరేతప్పుడే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరుతాయండి. అంత మంచి రెసిపీ అండి ఇది. ఎలా చేయాలో, ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్ళి చూద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో తెల్ల నువ్వులు ఏద్దామండి. అంటే దాదాపు ఒక 50 గ్రాముల దాకా. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర ఇవి వేసేసుకొని ఇప్పుడు వీటిని కాస్త అలా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? మంట మాత్రం హైలో పెట్టొద్దండోయ్. ఇవి సన్న మంట మీద మనం ఎంత మంచి ఎర్రగా వేగనిస్తామో ఇది రుచి అంత బాగుంటుందండి. ఓకేనా? అందుకోసం అనేసి మంట మాత్రం మీడియంలో కూడా వద్దండి. సన్న మంట మీదనే వీటిని ఈ టైప్‌లో మంచి దోరగా వేగనిచ్చుకోవాల. ఇలా వేగిన వాటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందామండి. అవి వేగేటప్పుడు మంచి స్మెల్ రావాలండి. ఆ టైప్‌లో సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి ఒక గంటి దాదాపు ఒక 10 దాకా ఎండుమిరపకాయలేసుకునేసి అది కూడా స్పైసీ తగ్గట్టే ఏసుకోండండి. కారం ఎక్కువుంటే 2 కాయలు తగ్గించుకోండి. కారం తక్కువుంటే 2 కాయలు పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు వీటిని కూడా సన్న మంట మీదనే మాడకుండా ఇలా మంచి కలర్ ఉండే విధంగానే వీటిని ఫ్రై చేసుకోవాల. వీటిని కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో వేసేసుకునేసి సేమ్ అదే కడాయిలోనే మరొక్క గంటి ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి. అది మంచి ఎర్రటి పండ్లు గట్టియి తీసుకునేసి దాదాపు ఒక 4 కాయల దాకా కట్ చేసి దాంట్లో వేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా విడదీసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూనే వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ టమోటాలు, ఈ చింతపండు వేసినప్పుడు ఏందంటే కొంచెం అడుగున అతుక్కుంటుందండి చింతపండు. అందుకోసమని కాస్త ఇలా కలుపుతూనే పొగ వాసన రాకుండా మెత్తగా అయ్యే విధంగా ఇలా ఫ్రై చేసి ఇప్పుడు కొత్తిమీర ఒక పిడికెడు వేసుకుందామండి. ఇంకా కాస్త ఎక్కువైనా కూడా ఇబ్బంది లేదు. వేసేసుకునేసి దాన్ని కూడా కాస్త కొత్తిమీరని ఇలా వాడనిచ్చుకోవాలి. ఈ విధంగా దీన్ని సన్నమంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం సన్న మంట మీద చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే సూపర్‌గా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిచ్చుకోవాలండి మనం ఫ్రై చేసిన వాటన్నింటిని. ముందుగా ఫ్రై చేసిన ఈ తెల్ల నువ్వులు, ధనియాలు ఇవన్నింటిని రోట్లో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని మెత్తగా అలా రుబ్బేసుకుందామండి. సింపుల్‌గా మెదిగిపోతాయి. ఎందుకంటే బాగా ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఈ టైప్‌లో బాగా దంచిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలబెట్టుకునేసి మళ్ళీ ఫ్రై చేసిన ఈ ఎండుమిరపకాయలను కూడా దాంట్లో వేసేసుకునేసి ఒక్క టేబుల్ స్పూను సాల్ట్ అలా వేసుకొని ఇప్పుడు దీన్ని కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే మరి మెత్తగా దంచే అవసరం ఉండదండి. కొంచెం బరగ్గా ఉంచుకుంటేనే ఇవి కలర్ఫుల్‌గా చాలా బాగా కనబడతాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. వేసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలను కూడా బాగా చితక పొడిసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ టమోటాలు, కొత్తిమీర ఇవి ఉన్నాయి కదా! పేస్ట్‌ని దీంట్లో వేసేసుకుందామండి. ఈ టైప్‌లో మనం ఏందంటే టమోటాలని మంచి గుజ్జుగా వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో వేసిన తర్వాత కాస్త అలా కలుపుకునేసి ఇప్పుడు దీన్ని దంచేసుకోవాలండి. కానీ ఈ టమోటాలను మాత్రం కట్ చేసేటప్పుడు తొడిమ భాగంలో ఉన్న ఈ తెల్ల గడ్డను మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలండి. అది తీసేసిన తర్వాత ఫ్రై చేస్తే ఇలా గుజ్జులాగా బాగా వేగిపోతాయండి. ఇప్పుడు దీన్ని ఎంత బాగా రుబ్బుతామో అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని ఇలా 2 భాగాలుగా చేసి దాంట్లో వేసేసి ఈ ఉల్లిగడ్డను కూడా బాగా చితక దంచేయాలండి. అంటే అది బాగా గుజ్జులాగా గాకుండా ముక్కలు ముక్కలుగానే ఉండాలి. కాపోతే అందులో నుంచి నీరు రావాలి. ఆ టైపు దంచి ఇలా బాగా ఎంత బాగా మనం రుబ్బుతామో ఆ పచ్చడి అంత మంచి టేస్ట్ వస్తదండి. ఓకేనా? అది ఎలాంటి మంచి జిగటొచ్చే విధంగా మనం రుబ్బేసుకోవాలండి. ఈ టైపు చూడండి ఒక్కసారి అలా జిగటగా పచ్చడి వస్తే అది యేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరుంటదండి. అంత బాగుంటది. ఇప్పుడు దాన్ని తీసేసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. కానీ ఏందంటే అండి, ఇప్పుడు ఈ పచ్చడిని తీసి బౌల్‌లో వేసిన తర్వాత, ఆ రోట్లోనే కాస్త నీళ్లు పోసి అలా తొలిపి అందులో పోసుకుంటే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు స్టవ్ మీద
బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కొంచెం ముక్కులు అలా పొడిసి దాంట్లో వేసి కొంచెం దోరగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 ఎండుమిరపకాయలను తీసుకునేసి ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకునేసి కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. అది మంచి స్మెల్ వచ్చేది చూసి దాంట్లో వేసుకునేసి దీన్ని కాస్త అలా చిటపటలాడించుకోవాలి. ఇది కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన ఆ పచ్చడిని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఏదైతే ఆ వేడి వేడి ఆ నూనె ఆ పోపులో ఈ పచ్చడిని వేసి మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. దీన్ని ఉడకబెట్టే అవసరమైతే లేదు. కానీ అమ్మ చేతికున్నంత టేస్టు ఈ పచ్చడికి రావాలంటే మాత్రం ఆ రోట్లోంచి పచ్చడి తోడి గిన్నెలో వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి అలా తుడిసి ఆ నీటిని గాని ఆ పచ్చట్లో పోసుకునేసి తిని చూడాలండి. అమ్మ చేతికున్నంత టేస్టు ఈ రోటికి వస్తుందండి. ఓకేనా? అందుకోసమనే రోలు అమ్మని ఇద్దరిని ఒక్కటిగా పోలుస్తారండి. అందుకోసమనే ఈ టైప్‌లో ఖచ్చితం చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఓకేనా? ఈ టైప్‌లో చేసుకునేసి వేడి వేడిగా అన్నం తీసుకొని దాంట్లో ఈ పచ్చడిని కాస్త వేసుకునేసి ఇంకా నెయ్యి తినేవాళ్ళుంటే కొద్దిగా అలా నెయ్యి అలా పోసుకొని తింటుంటే ఆ టేస్టు ఉంటుందండి. అబ్బా! ఇంకేం కావాలండి. అంత మంచి రుచిగా ఉందండి.